సమోసా రాని వాళ్ళు కూడా సమోసాని ఇట్టే చేసేయచ్చు. ఈ వీడియో కనుక చూస్తే ఖచ్చితంగా వీడియోని అయితే మిస్ చేసుకోకుండా చూసేసేయండి లాస్ట్ వరకు. ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చాలా పెడతాను నేనైతే. నాకైతే యాక్చువల్గా సమోసా చేయడం అస్సలు రాదండి. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇది చేయడం. చాలామంది రెడీమేడ్గా చపాతీలు తెచ్చేసుకొని చేసేస్తూ ఉంటారు కొంతమంది. బయట ఫుడ్ తినని వాళ్ళైతే ఇట్లాంటి వీడియోస్ చూసి చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదేం పెద్ద విషయం కూడా కాదండి. కాకపోతే మనకి కొంచెం కష్టమైన పని ఏంటి అంటే, చపాతీని చేసుకొని దాన్ని కట్ చేసుకొని షేప్ చేసుకోవడమే కొంచెం కష్టమైన పని అనే చెప్పచ్చు. నేనైతే చాలా కష్టపడి చేశాను. నేను మా మరదలు కలిసి చేసాం అనమాట. ఇది మేమైతే ముందుగానే స్వీట్ కార్న్ తెచ్చుకొని స్వీట్ కార్న్ గింజలన్నీ తీసేసి ఉడకపెట్టేసామండి. లైట్ బాయిలింగ్ చేసుకున్నాం. ఆ తర్వాత ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, కారము, సాల్ట్, ఇంకొకటి ధనియాల పౌడర్ ప్యాకెట్ కూడా నేను ఇందులో మెన్షన్ చేస్తున్నాను వీడియోలో. ఒకసారి అయితే చూడండి. వీటన్నిటిని సన్నగా తరిమేసేసేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాం. వాటన్నిటిని ఒక దాంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అనమాట, ఒక బౌల్లో. మీరు కూడా అట్లా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి. ఇంకోటి ఏంటంటే, మైదా పిండి తీసుకొని అందులో కొంచెం దానికి సరిపడా సాల్ట్ వేసుకొని దాన్ని కూడా మెత్తగా మంచిగా కలిపేసి ఒక పక్కన ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ పెట్టుకున్నామంటే అది ఇంకొంచెం మెత్తగా ఉండి బాగుంటుంది కూడా. ఆ తర్వాత నేను చపాతీలు చేయడం స్టార్ట్ చేశాను. చాలా కష్టపడ్డాను. చేసిన తర్వాత మనకి సమోసా చేసుకోవడానికి ఎట్లాంటి షేప్ కావాలో అట్లా కట్ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత మా మరదలు అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నది ఉంది కదా, స్వీట్ కార్న్ రెసిపీ, అందులోకి ఆ షేప్లోకి స్వీట్ కార్న్ రెసిపీని వేసి మా మరదలు సమోసా షేప్లో చేసిందండి. ఆ తర్వాత పక్కన ఒక బౌల్ పెట్టుకొని, పెద్ద బౌల్, ఒక కళాయి, అట్లాంటి పెద్ద పెద్ద ప్యాన్స్ ఉంటాయి కదా, అట్లాంటివి పెట్టుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే సమోసాను అయితే మంచిగా వేయించండి. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో వేస్తే మనం స్వీట్ కార్న్ని లైట్గా ఉడకపెట్టుకున్నాం కాబట్టి మిగతాది ఆయిల్లో ఉడికిద్ది అనమాట. సో అందుకని లైట్గా వేస్తే లోపలిది మనం పెట్టిన పప్పు ఉంటుంది కదా, అది కూడా వేగిద్ది అనమాట. దాని ప్లేస్లో మీరు ఇంకేమన్నా కూడా పెట్టుకోవచ్చు. మేమైతే స్వీట్ కార్న్స్ ఉన్నాయని చెప్పి మా దగ్గర అది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి స్వీట్ కార్న్ పెట్టుకున్నాము. చూస్తున్నారు వీడియోలో. నేనైతే చపాతీని ఎట్లా చేశానో. చపాతీని మైదాతో చేసే చపాతీని మందంగా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. చాలా అంటే చాలా పలుచగా చేయాలి. ఎంతో కష్టపడి చాలా చాలా పలుచగా చేసినా కూడా కొన్ని మందంగానే వచ్చినాయి. మందంగా వచ్చినాయి ఏంటంటే చాలా గట్టిగా ఉంటాయన్నమాట. లోపల మనం పెట్టేది కొంచెం తక్కువ పెట్టుకోవాలి. అప్పుడు చాలా వరకు చాలా పలుచగానే వచ్చినాయి. సో మంచిగా వచ్చినాయి, మంచిగా వేగినాయి కూడా. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాను. అసలు తినడానికి సూపర్ టేస్ట్గా ఉందండి. అందులో మనం ప్రిపేర్ చేసుకున్న దాంట్లో లెమన్ కూడా వేసుకోవాలి. నేను లెమన్ మెన్షన్ చేయలేదు, లెమన్ కూడా వేయాలి. ఆ లెమన్ ఫ్లేవర్ తగులుతుంటే ఉంది, చాలా బాగుంది. మేము ఇందులోకైతే నంచుకోవడానికి సాస్ మా దగ్గర లేదండి. సో మేము ఏం చేసామంటే, మా దగ్గర పన్నీర్ కర్రీ ఉంది. సో మా తమ్ముడు, మా మరదలు, నేను, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మా పిల్లలతో సహా పన్నీర్ని అయితే నంచుకొని తిన్నాము. సూపర్గా ఉందండి, చాలా బాగుంది. చాలా ఈజీగానే అయిపోయింది. చేసేటప్పుడు కష్టంగా అబ్బో ఇంత టైం అనిపించింది, కానీ తినేటప్పుడు అయితే మాకు అంత అనిపించలేదు. సో మీ ఇంట్లో వాళ్ళకి ఈవినింగ్ టైం, పెద్దవాళ్ళకి అవనండి, పిల్లలకి అవనండి, ఇంట్లో బయట ఫుడ్ కాకుండా, బయట అంతా కల్తీ కాబట్టి ఇంట్లో ఇట్లాంటివి అప్పుడప్పుడు చేస్తూ ఉంటే ఒక 2-3 డేస్ మనకి యూజ్ అవుతూ ఉంటాయి చక్కగా మంచిగా, డైలీ ఒక్కొక్కటి. అందుకని నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఖచ్చితంగా మీకు సెండ్ చేస్తూనే ఉంటాను వీడియోస్ ఇట్లాంటి చిన్నవి. ఓకేనా. నాకైతే లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడానో ఇందులో నేను వీడియోలో మొత్తం కంప్లీట్గా స్టార్టింగ్ నుండి సెండ్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి. మా తమ్ముడు తింటున్నాడండి, ఇది బాగా నచ్చి పన్నీర్తో తింటూ సూపర్గా ఉందని చెప్తున్నాడు. మీరే చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మా పిల్లలు కూడా బాగా తిన్నారు. మీ వాళ్ళు కూడా ఇంత బాగా తిని మీకు కామెంట్ ఇవ్వాలన్నా, లైక్ ఇవ్వాలన్నా, ఏమన్నా చేయాలంటే మీరు కూడా ఇలాంటి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.